విధి నిర్వహణలో అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్. కలెక్టర్పై దాడి ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యోగుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్తే దాడులు చేయడం దారుణమన్నారు మారం జగదీష్. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చూసుకోవాలన్నారు. కానీ ఇలాంటి దాడులు సరికావన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో లంచ్ అవర్లో నల్ల బ్యాడ్జ్లతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ పాల్గొన్నారు. మరి ఆ పథకాల భాగంగా మా విధి విధానాల్లో ఉన్న మా అధికారుల మీద దాడి చేస్తే పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ ఇటువంటి దాడిని చేయకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మరి ఇటువంటి రాజకీయపరమైన కొందరు కావాలని ఇలా చేస్తే రాజకీయ నాయకులు ప్రజల పక్షాన ఉన్నాం. మరి అల్లరి ముక్కలా ప్రజల వాళ్ళు తెలియవలసిన అవసరం మాకున్నది. కానీ అక్కడ ప్రజలే అని చెప్పుకుంటూ మరి మేము ఉద్యోగులను దాడిని కూడా కనీసం ఖండించలేని పరిస్థితిలో ఇలా రాజకీయ నాయకులు ఉన్నారు. మేము అడుగుతున్నాం, గత ప్రభుత్వాలైనా అంతకున్న ముందున్న ప్రభుత్వాలైనా ల్యాండ్ యాక్విజిషన్ చేసేసి ఇలా ప్రాజెక్టులు కడితే పెద్ద పెద్ద రోడ్లు తీసేసి ఇలా చాలా పెద్ద విశాలమైన రోడ్లు కట్టినప్పుడు చాలామంది అక్కడ భూములు కూడా కోల్పోయిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. కానీ అట్లా చేయలేదే. మరి వాళ్ళు చేసినప్పుడు నిరసన తెలియవలసిన అవసరం ఉన్నది. నిరసన ఎలాగుంటుంది? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు ప్రతిపక్షాలు ఉన్నాళ్ళు తీసుకెళ్ళండి. మరి మీరున్నప్పుడు ఒకలాగా ఇంకోరు ఉన్నప్పుడు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రతిదీ రాజకీయ కోణంగా చూసి ఇలా ఉద్యోగులపై దాడిని చేయడం నిజంగా చాలా బాధగా. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఇలా ఒక ప్రజాస్వామ్యంగా ఇలా మేము ఉద్యోగులుగా ఉన్నాం. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నింటినీ మరి ప్రజలకు తీసుకుపోయే క్రమంలో ఇంత ఘోరమైన చర్యను ఇలా యావత్తు జేఏసీ ఖండిస్తుంది. గతంలో కూడా చాలామంది ఉద్యోగులపైన ఇలా చూస్తున్నాం. కులగణన చేసిన మా అధికారులను కూడా ఇంటికి రానియకుండా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇన్ఫర్మేషన్ ఇవ్వని ప్రభుత్వం చెప్తుంది. మరి మీరు ఇవ్వకుండాని రెచ్చగొట్టడం, మా పోలీసు వాళ్ళను మీరు ఖబర్దార్ మా ప్రభుత్వం వస్తే మీ సంగతి చూస్తా అనడం, అందరి ఇలా అంత ఒక తహసీల్దార్ని కాల్చినా కూడా దాన్ని సమర్థించే రోజులు ఇలా వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులారా మీరు భయపడకండి. మన ప్రభుత్వ ఉద్యోగులు అందరం ఐఏఎస్ నుంచి వెళ్ళి కింద అంగన్వాడీ టీచర్ రాక అటెండర్ రాక అందరూ కలిసికట్టుగా ఉండి వీళ్ళ చేసే చర్యలను అందరం ఖండిస్తాం.